స్వరాజ్ అంటే స్వపరిపాలన. నన్ను నేను పరిపాలించుకోవాలి, మనల్ని మనం పరిపాలించుకోవాలి, మన ఆలోచనల్ని భావాల్ని నియంత్రించుకోవటం. దీంట్లో ఏమిటనమాట, మన శరీరాన్ని, మేధస్సును, మనసును, బాడీ మైండ్ అండ్ హార్ట్, లేదా బాడీ మైండ్ అండ్ స్పిరిట్, మన శరీరాన్ని మన అదుపులో ఉంచుకోవాలి, మన మనస్సుని మన అదుపులో ఉంచుకోవాలి, మన భావాల్ని మన అదుపులో ఉంచుకోవాలి. సో స్వరాజ్ అంటే, సెల్ఫ్ రూల్ అంటే మొట్టమొదటిగా వచ్చేటువంటిది బాడీ మైండ్ అండ్ స్పిరిట్ని మన అధీనంలో ఉంచుకోవటం. అసలు ఒక ప్రశ్న వస్తుందంటే, నిజానికి మన శరీరాన్ని మనం అదుపులో ఉంచుకుంటున్నామా, లేక మనమే శరీర అధీనంలో ఉన్నాం? ఆర్ యూ కంట్రోలింగ్ యువర్ బాడీ? నా శరీరం ఇది, నా శరీరాన్ని నేను కంట్రోల్ చేస్తున్నానా, నా శరీరం నన్ను కంట్రోల్ చేస్తుందా? ఈ రెండు మనం చూడాలన్నమాట. ఇప్పుడు గాంధీ గారి విషయం వచ్చినట్లయితే, ఆయన తన యొక్క శరీరాన్ని, తన మనసును పూర్తిగా తన అధీనంలో ఉంచుకున్నాడు. హీ వాజ్ ఏబుల్ టు మేక్ హిస్ బాడీ ఎ ఫెయిత్ఫుల్ డాగ్ అండర్ హిస్ కంట్రోల్. ఒకసారి గాంధీ గారు కారులో ఎక్కడికో ప్రయాణం చేస్తున్నాడు. డ్రైవర్ని వాళ్ళు అడిగాడు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తానికి ఎంత టైం పడుతుంది అని. వాళ్ళు చెప్పారు 20 నిమిషాలు పడుతుంది అన్నారు. ఓహో అలాగానో నిద్రపోయాడు. కరెక్ట్గా 20 మినిట్స్కి లేచాడు. అంటే మనం నిద్రపోతే ఎప్పుడు లేవగలవో మనకు తెలియదు. కానీ గాంధీ గారి విషయంలో ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు లేవాలి అనేటువంటిది ఆయన కంట్రోల్లో ఉంది. ఈ శరీరాన్ని అదుపులో ఉంచుకోవటానికి ఆయన ఫాస్టింగ్ చేయటం, తన యొక్క ఆహార నియమాలు పాటించటం, తర్వాత మెడిటేషన్ చేయటం, యోగా, ప్రకృతి వైద్యం, ఇవన్నీ కూడాను తన శరీరాన్ని, తన మనసుని అదుపులో ఉంచుకోవటానికి గాంధీ అవలంబించారు.